జనగామ జిల్లా జనగామ మండలంలోని వడ్లకొండ గ్రామంలో 50 లక్షల విలువైన అభివృద్ధి పనులకు జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వరరెడ్డి శంకుస్థాపన చేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం NREGS నిధులతో 40 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణానికి, 10 లక్షలతో మహిళా సమైక్య భవన నిర్మాణానికి గ్రామ సర్పంచ్ కాయిదాపురం రామ్మోహన్ రెడ్డి, ఉప సర్పంచ్ కొరణుపాక జమున నరేష్లతో కలిసి వేద మంత్రోచ్చరణల మధ్య భూమి పూజ చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వరరెడ్డి మాట్లాడుతూ వడ్లకొండ గ్రామంలో మద్యపానాన్ని నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యలు, నేరాల నియంత్రణతో పాటు ప్రజల భద్రత కోసం సీసీ కెమెరాల ఏర్పాటు చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ దిశగా కృషి చేస్తున్న గ్రామ సర్పంచ్ కాయిదాపురం రామ్మోహన్ రెడ్డి, ఉప సర్పంచ్ కొరణుపాక జమున నరేష్లను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వార్డు సభ్యులు, మహిళా సమైక్య సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. तत्पुरुषस्य विश्वमजानमग्रे वेदाहमेदं पुरुषमहन्तम् आदित्यवर्णं तमस्तु भारे सर्वाणि भूपान् विचित्तधीरः नामानि कृत्वाभिवदन्यस्ते धाता पुरस्तावमुदाचारः चक्रबृहन्त्वमेव विद्यनमृतपदे नान्यपन्तयनाय विद्यते ओम शान्ति शान्ति शान्तिः यापालनिर्वाहपुष्पेण मृगस्ते प्रसहस्तरमञ्जस्मुखमसः नारिकेलस्नपयामि। ఈరోజు వడ్లకొండ గ్రామంలో మహిళా సంఘాలకు సంబంధించిన భవనానికి భూమి పూజ చేసుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. గ్రామంకి సంబంధించిన అధ్యక్షులు, 125 గ్రూపులు, 3 గ్రామైక్య సంఘాలు ఉండడం, చాలా బ్రహ్మాండంగా మహిళలు వాటిని గ్రూపులను నడిపించడం, తద్వారా ఆర్థిక లబ్ధి పొందడం, కుటుంబాలను బాగు చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ సంవత్సరం వాళ్ళకు వచ్చిన ఐకేపీ సెంటర్లో కూడా దరిదాపుగా 80 లారీలు, పోయినసారి 35-40 ఉంటే ఈసారి 80 లారీల దాకా వాళ్ళకు వడ్ల సేకరణ, వరి సేకరణ జరగడం, తద్వారా కూడా మంచిగా వాళ్ళకు ఉపయోగం జరగడం. అంటే ఈ ప్రాంతంలో, ఈ మండలంలోనే హయ్యెస్ట్ ధాన్య సేకరణ ఇక్కడే జరగడం అనేది చాలా సంతోషకరం. అట్లానే ఇవాళనే కొన్ని గ్రామంలో ఉండే ఇతర రోడ్లను కూడా మనం పోసుకోవడం కోసం అని చెప్పేసి అక్కడ కొబ్బరికాయలు కొట్టుకోవడం జరిగింది. నేను ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న గ్రామస్తులందరితో మాట్లాడితే 2 మంచి విషయాలు చెప్పిండ్రు. సర్పంచ్ రామ్మోహన్ రెడ్డి గారు, ఉప సర్పంచ్ గారు, మిగతా సభ్యులందరూ పార్టీలకు అతీతంగా అందరు కలిసి గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా చేయాలనుకొని గ్రామంలో ఉండే 9 బెల్ట్ షాపులు ఉంటే ఆ బెల్ట్ షాపులన్నింటినీ కూడా వాళ్ళు ముయించుకోవడం. ప్రస్తుతం ఎక్కడో అక్కడో ఇక్కడో ఏదన్నా సాటుగా చేస్తే తప్ప 9 ఒక్కటి కూడా లేకుండా గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతున్న పాలక మండలి అందరికీ కూడా, అన్ని పార్టీల సభ్యులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా, కృతజ్ఞత తెలియజేస్తున్నా, వాళ్ళందరికీ అభినందన కూడా తెలియజేస్తున్నా. గ్రామ సంఘాలు కూడా ఏదైతే ఉన్నాయో వాళ్ళు కూడా పట్టుబట్టి అందరు కుటుంబాలు బాగుండాలి, కొద్దిగంత మద్యపానం తగ్గాలి, ఒకవేళ కావాలనుకుంటే ఉంటే బయట జనగామని తెచ్చుకుంటాం, కానీ ఇక్కడ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇల్లీగల్గా చేయకూడదనే నిర్ణయం తీసుకున్నారో గ్రామ పాలక మండలి కానీ, గ్రామ సంఘాలు కానీ చాలా అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నా. అదేవిధంగా 80 మంది ప్రభుత్వ స్కూల్లో వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి 80 మందిని ఇలా ప్రభుత్వ స్కూల్లో కూడా చేర్పించిండ్రు. అది కూడా అన్నిట్లలో 10-20 ఉంటే ఈ గ్రామంలో 80 మందిని గ్రామంలో ప్రభుత్వ బడిలో చేర్పించడం అంటే మీ అందరిని కూడా, పాలక మండలిని మీ అందరిని కూడా అభినందిస్తున్నా. ఖచ్చితంగా ఈ గ్రామం మొత్తం జనగామ రాగానే ఫస్ట్ ఉన్న గ్రామం ఇది ఉంటుంది. పెద్ద గ్రామం, ఆదర్శ గ్రామం, చైతన్యవంతమైన గ్రామం. ఈ యొక్క పనులు కొనసాగాలని, ఇందులో ఉండే అభివృద్ధి కార్యక్రమాలు నాకు ఏదైనా వచ్చినా కూడా ముందు ఫస్ట్ సర్పంచుల ఫోరంగా కూడా ఉన్నాడు కాబట్టి వెంటబడి ఆయనే తెచ్చుకుంటా ఉన్నాడు. కాబట్టి పనులలో ఇస్తాం, మిగతా పనులు కూడా ఏదున్నా కూడా ఖచ్చితంగా, ఎందుకంటే నాకు ఇష్టపూర్వకమైన గ్రామం, చాలా పెద్ద గ్రామం, మంచి కార్యక్రమాలు 2 చేసిండ్రు కాబట్టి ఇష్టపూర్వకమైన అంటే మంచిగా ఏదైతే 9 బెల్ట్ షాపులు బంద్ చేసిండ్రంటే మీకు ఉపయోగపడ్డా కూడా నాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది.
కాబట్టి ఇటువంటి చేసిన చోట ఇంకొంచెం పనులు కూడా ఏమైనా వస్తే కూడా ఎక్కువ చేయాలనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా బరాబర్గా వడ్లకొండ గ్రామ అభివృద్ధికి నాకు ఏ అవకాశం వచ్చినా ఆ అవకాశాన్ని ఇక్కడ ఉపయోగిస్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే జరిగినవి కూడా ఇమ్మీడియట్గా తెలిస్తే ఇంకోసారి జరగకుండా ఉన్న ఉద్దేశంతో 12 సీసీ కెమెరాలు కూడా ఇవాళ పెట్టించబోతున్నారు. అదే సర్పంచ్ గారు కానీ పాలక మండలి, అందుకు అభినందిస్తూ ఏ కార్యక్రమాలు ఉన్నా ఖచ్చితంగా నాకు ఇన్ఫామ్ చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా వచ్చి ఈ గ్రామంలో ఉండే ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా నా వంతు సహాయంగా నేను కూడా వచ్చి చూసి నేను తెలుసుకొని సహాయపడతానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను.